హల్లెలూయా. ఈరోజు మన వాక్య భావము మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనము. శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. వాక్యం ఏ విధంగా తెలియపరుస్తుందంటే, శాస్త్రుల కోసము మరి పరిసయ్యుల కోసము యేసు ప్రభువు మరి ప్రతి ఒక్కరికి తెలియపరుస్తున్నాడు. మరి ఈ యొక్క శాస్త్రులు పరిసయ్యులు మరి ఎప్పటివారంటే వాళ్ళు ధర్మశాస్త్రాన్ని పాటించేవాళ్ళు. ధర్మశాస్త్రాన్ని వాళ్ళు పాటించినట్టే నటిస్తారు, కానీ వాళ్ళు ధర్మశాస్త్రాన్ని పాటించరు. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ అవి వాళ్ళు పాటించినట్లయితే ప్రతి ఒక్కరిని కూడా పాటించేటట్టుగా వాళ్ళు చెప్తారు, అలాగే నడిపిస్తారు. కానీ వాళ్ళు ధర్మశాస్త్రాన్ని పాటించేటట్లుగా వాళ్ళు నటిస్తారు, కానీ ప్రతి ఒక్కరిని కూడా నడిపించడానికి కూడా వాళ్ళు మరి ప్రయత్నిస్తారు అన్నమాట. అది ఏంటంటే వాళ్ళు చాలా మరి నిష్టగా ఉన్న వాళ్ళగా, అంటే ఈ లోకానుసారమైన వాళ్ళు ఏ విధంగా మరి ఉంటారో ప్రజలకు కనబడవాలని, అంటే మనుషులకు కనబడవాలని వాళ్ళు ఒక చాలా నిష్టగా ఉంటారు. తెల్లవారు లేచి స్నానం చేయడము, అదే ఏది కూడా ఒక మైలుగా ఉండము, అదే ఏవో కొన్ని ఉంటాయి. అవి ఏంటంటే మనుషుల మధ్య వాళ్ళు చాలా శక్తివంతంగా, చాలా శుభ్రమైన వాళ్ళగా, ఆత్మ చాలా శుభ్రమైనట్టుగా ఉంటారు, కానీ వాళ్ళ హృదయం అంతా కూడా మరి దేవునికి వ్యతిరేకమే. ఇటువంటి శాస్త్రుల కోసము పరిసయ్యుల కోసము యేసు ప్రభువు మరి తెలియపరుస్తున్నాడు. మరి వాళ్ళు ఈ లోకానుసారంగా ప్రతి ఒక్కరికి కనబడడానికి, మరి నీతిమంతులుగా కనబడడానికి వీళ్ళు ప్రయత్నిస్తుంటారు, ఎంతో నీతిమంతులుగా ఉన్నట్టు. కానీ వీళ్ళు ఎటువంటి నీతి అయినా సరే ఈ లోకములోనే ఉన్నంత వరకు వీళ్ళు మనుషుల కోసమే వీళ్ళు నీతిగా ఉంటారు, కానీ దేవుని దృష్టికి మరి వ్యతిరేకంగా ఉన్నట్టుగా మరి వాక్యము తెలియపరుస్తుంది. అందుకే ఏంటంటే దేవుని వాక్యము ఏ విధంగా తెలియపరుస్తుందంటే, మరి యేసు ప్రభు చెప్తున్నాడు ఎవరికి, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు దేవుని వాక్యమో వాళ్ళు ఆలకిస్తున్నారో వాళ్ళ కోసం మరి చెప్తున్నాడు అన్నమాట. ఏమని చెప్తున్నాడంటే, శాస్త్రుల్లో నీతి కంటేనో పరిసయ్యుల నీతి కంటేనో మీ నీతి అధికము కాని ఎడల, అధికము అంటే వాళ్ళు ఎంత నీతి చేస్తున్నారో అదంతా కూడా లోకానుసారమైన నీతే. ఆ శాస్త్రులు పరిసయ్యులు వాళ్ళ యొక్క నీతి ధర్మశాస్త్ర ప్రకారంగా వాళ్ళు నీతిమంతులుగా ఉన్నట్టయితే మరి యేసు ప్రభువుతోటి వాళ్ళు కలిసి ఉందరు. కానీ ఈ శాస్త్రులు పరిసయ్యులు ఏంటంటే ధర్మశాస్త్రాన్ని వాళ్ళు పాటించినట్లుగానే నటిస్తారు. అందులో ఉన్నట్టుగా వాళ్ళు చదివి వాళ్ళు నడిచినట్టే నటిస్తారు, కానీ వాళ్ళు ఆ విధంగా వాళ్ళు చేయరని వాక్యము తెలియపరుస్తుంది. వాళ్ళు చేసే నీతి అంతా కూడా ఈ లోకానుసారమైనది, మనుషులకు కనబడవాలని వాళ్ళు ఆ నీతి మరి వాళ్ళు ఆ నీతిగా ఉంటున్నారు. కానీ వాళ్ళ యొక్క నీతి, వాళ్ళ యొక్క నడవడి అంతా కూడా పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళదని వాక్యము తెలియపరుస్తుంది. అయితే యేసు ప్రభు ఏమని చెప్తున్నాడంటే, ఈ యొక్క శాస్త్రుల నీతి కంటేనో పరిసయ్యుల నీతి కంటేనో మీ నీతి అధికము కాని ఎడల, అంటే వాళ్ళు చేసే నీతి కన్నా మీ నీతి ఎక్కువైతేనే, అంటే పరలోకానుసారమైన నీతి అయితే, ఆ పరలోకానుసారమైన నీతి ఏమంటే ధర్మశాస్త్రాన్ని మరి వాళ్ళు పాటించడమే ఆ యొక్క నీతి. దేవుని దృష్టికి అంగీకారంగా ఉన్న నీతి ఏంటంటే ధర్మశాస్త్రాన్ని పాటించడమే. ఆ యొక్క ధర్మశాస్త్రమైన నీతి అంటే వీళ్ళు చేసే నీతి మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నానని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. యేసు ప్రభు తెలియపరుస్తున్నాడు ప్రతి ఒక్కరికి కూడా. ఇటువంటి శాస్త్రులు పరిసయ్యులు కూడా ఈ రోజుల్లో కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు. తప్పుడు మార్గంలో నడిపించే వాళ్ళు ఉన్నారు. మరి ప్రతి ఆజ్ఞలో కూడా దేవుని యొక్క ఆజ్ఞల్లోని మిగులు అల్పమైన ఆజ్ఞ ఏది ఉన్నదో మరి దాన్ని చాలా అల్పముగా మరి వాళ్ళు తీసి పారేస్తారు.
చాలా అల్పముగా తీసి పారేస్తారు. అంటే ఇది యొక్క చిన్న చిన్న ఆజ్ఞ వల్ల మనము ఏది కూడా మరి నరకానికి వెళ్ళము, మరి పరలోక రాజ్యానికి చేర్చుకుంటాము. అక్కడ యేసు ప్రభు మనల్ని క్షమిస్తాడు. ఈ రోజులు బట్టి మనము ఈ ఆజ్ఞని మనం పాటించినట్లయితే మనము ఎంతో బాధల్లోనికి కష్టాల్లోనికి వెళ్ళిపోతామని చెప్పి ఈ యొక్క సేవకులు, కొంతమంది సేవకులు ఉంటారు ఈ శాస్త్రుల వల్లే పరిశీలి వల్లే ఉన్న సేవకులు కొంతమంది ఇటువంటి ఆజ్ఞల్లోనే, దేవుని యొక్క ధర్మశాస్త్రంలో ఉంటున్న ఈ యొక్క 10 ఆజ్ఞల్లోని ఏ ఆజ్ఞ అయినా సరే అల్పముగా ఏది కూడా తీసికుండా ఆ ఆజ్ఞను వాళ్ళు పాటిస్తూ ప్రతి ఒక్కరిని కూడా నడిపించేటట్టుగా ఉండాలని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. ఇటువంటి శాస్త్రుల కంటే నీతి కంటేనో పరిశీలన నీతి కంటేనో మరి మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మరి యేసు ప్రభు తెలియపరుస్తున్నాడు. ఇటువంటి పరలోక రాజ్యంలోని మనం అడుగు పెట్టాలన్నా, పరలోక రాజ్యంలోని మరి మనం చేరాలన్నా మరి ఈ యొక్క శాస్త్రుల నీతి కంటేనో పరిశీలన నీతి కంటేనో మన నీతి అధికంగా ఉండాలని వాక్యము తెలియపరుస్తుంది. యేసు ప్రభు మరి ఏంటంటే శాస్త్రుల కోసం శాస్త్రుల కోసం పరిశీలన కోసము మరి ఇంతగా చెప్తున్నాడంటే ఈ రోజుల్లో మనం చూసినట్లయితే చాలామంది కూడా వాక్యము వినేవాళ్ళు కూడా ఏంటంటే సేవకుల్ని ఎంతో దేవుని పోలికగా మరి వాళ్ళని నమ్ముకుంటారు. వాళ్ళు చెప్పిందే వేదము, వాళ్ళు చెప్పిందే మరి ఎంతో మరి పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్తాదని వాళ్ళు నమ్ముతారు. చాలామంది కూడా నమ్ముతారు. అయితే మరి వాళ్ళు ఏమి చెప్తున్నారో, మరి ఆ యొక్క వాక్యము ఏమి చెప్తున్నారో, వాక్యము ఉన్నట్టుగా చెప్తున్నారా, లేకపోతే మొహమాటం లేనివాడుగా మరి చెప్తున్నారా లేదా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. సేవకుల్ని మనం పూర్తిగా మనం నమ్మినట్లయితే, వాళ్ళు ఒకవేళ మంచి మార్గంలో నడిపించినట్లయితే మనం పరలోక రాజ్యానికి వాళ్ళతో పాటు మనం కూడా వెళ్తాము. ఒకవేళ వాళ్ళు తప్పుడు మార్గంలో వాళ్ళు నడిపించినట్లయితే మనం గమనించకపోతే మరి వాళ్ళు ఏ మార్గంలో వెళ్తున్నారో మనము కూడా అదే మార్గంలోనే మనం వెళ్ళినట్టయితే మరి మనల్ని తప్పుడు మార్గంలో నడిపిస్తున్నారని మరి దేవుని వాక్యము తెలియపరుస్తుంది. ఇటువంటి శాస్త్రులను పరిశీలు కూడా ఈ రోజుల్లో ఉన్నారని మరి వాక్యము తెలియపరుస్తుంది. అందుకు ఏంటంటే యేసు ప్రభు మన నీతి ఏ విధంగా ఉండాలన్నది మరి ధర్మశాస్త్రానికి అంగీకారముగా, ధర్మశాస్త్రము పోలికగా మన నీతి కూడా అంగీకారంగా ఉన్నట్లయితే మనం కూడా పరలోక రాజ్యములో ప్రవేశిస్తామని వాక్యం ద్వారా యేసు ప్రభు తెలియపరుస్తున్నాడు. ఈ వాక్యము ఇంతటితో సరి. ఆమేన్.